నరాల బలహీనతను గుర్తించడం ఎలా? సో 35-40 సంవత్సరాల పైబడిన వారు జనరల్లీ నాకు అరికాళ్ళల్లో మంటలు ఉన్నాయని, లేకపోతే కాళ్ళల్లో తిమ్మిరిలాగా వస్తున్నాయని, లేకపోతే కొంతమంది ఏం చెప్తారంటే నాకు ఒళ్ళంతా చీమలు కుట్టినట్టుగా, లేకపోతే ఏదో పాకుతున్నట్టుగా సెన్సేషన్ ఉందండి. బాగా రాత్రి టైంలో పడుకున్నప్పుడు కాళ్ళలో మంటలు, విపరీతంగా ఒళ్ళు తీపులు వస్తున్నాయి అంటారు కొంతమంది. సో వీటన్నింటికి గల కారణం ఏంటంటే మీకు నరాల బలహీనత ఉంది అన్నట్టుగా ఈ సిమ్టమ్స్ మనకు తెలియజేస్తున్నాయి. సో ఈ నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఒక హోమ్ రెమెడీ టిప్ చెప్తున్నానండి. జనరల్లీ మనకు మునక్కాయలని చెప్పి దొరుకుతాయి కదా, వెజిటేరియన్స్కి అండ్ నాన్ వెజిటేరియన్స్కి ఇద్దరికీ చెప్తున్నాను టిప్. ఈ వెజిటేరియన్స్కి మునక్కాయలు ఒక 2 తీసుకొని అది మీరు బౌల్లో వేడి చేసి మనకి ఏవైతే ఫైబర్ ఇదంతా ఉంటుంది కదా అదంతా తీసేసి ఉడకబెట్టి ఆ వాటర్ తాగండి డైలీ మార్నింగ్. లేదు నాన్ వెజిటేరియన్ అనుకోండి, మీకు పాయ అని చెప్పి దొరుకుతుంది, బొక్కల పులుసు అంటాం. సో ఇది తీసుకుంటే మీకు పాయా తీసుకోవడం వల్ల నాన్ వెజిటేరియన్స్లో ఈ నరాలకు కొద్దిగా శక్తి వస్తుంది. సో అసలు ఎందుకు ఈ నరాల బలహీనత వస్తుంది అంటే ముఖ్యంగా మీకు విటమిన్ B1, విటమిన్ B6, విటమిన్ B9, ఫోలిక్ యాసిడ్, జనరల్లీ ఈ విటమిన్స్ అనేవి లోపం ఉన్న వాళ్ళలో మనకు ఈ నరాల బలహీనత కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి విటమిన్ B కాంప్లెక్స్ రిచ్ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీశ్వర.